దేవాలయాల భూములను కబ్జా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఒక్కో దేవాలయానికి సంబంధించిన భూములను భూ కబ్జాదారులు ఆక్రమించి 1100 గజాల నుంచి 2000 గజాల వరకు విక్రయించడం జరిగిందని లక్ష్మణరావు ఆరోపించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్తో పాటుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. వెంటనే అధికారులు స్పందించి భూ కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా లక్ష్మణరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కంప్లీట్ ఇచ్చాము మేము. హైదరాబాద్ కంప్లీట్ వాడు ఏం తీసుకుంటలేరు. దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రతి ప్రజావాణి ఉత్తరము కంప్లైంట్ ఇస్తున్నాం, కానీ ప్రజావాణి పేరు కానీ కమిషనర్ గారు ఏం పని చేస్తలేరు. అమరపాలి మేడం గారు ఉన్నప్పుడు పని చేసింది బాగా. ఈ కమిషనర్ అంటే చూస్తాం చేద్దామంటే సిసిపి గారు ఉన్నారు, అడిషనల్ సిపి ఉన్నారు, కాదు టైంపాస్ చేస్తున్నారు. ఎండమెంట్ బల్దియా వరకు కాయపియా చెల్లియా వీళ్ళ పని అంతా వీళ్ళు ఒక్క పని చేయరు. మా ఏరియాలో మొత్తం వచ్చి చెక్ చేయండి. గోషామిల్ కలిసేసిన మాకు అందరితో సంబంధం కాదు. 40 గజాలు కూడా 7 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు అక్కలు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఒక కోటి ఆర్డర్ ఇప్పిస్తుంది మున్సిపల్. మొత్తం మున్సిపల్ కమిషనర్ మొత్తం మున్సిపల్ ఏమైందంటే అడ్వకేట్ కమిషనర్ కాడికి అని నేను ఉన్నాడు లోవర్ కోర్టులో. ఆయన మొత్తం టైం పాస్ చేస్తుంది. ఆ 8 కేసు చేయాలి, కౌంటర్ చేసినా దాన్ని ఆర్డర్ వికెట్ చేయరు. తిరుగుతూనే ఉండదు. అన్ని పరిచయాలు మేమే అన్ని తిరుగుతున్నాం అంటే ఇంకా ఆమ్ పబ్లిక్ ఎంత తిరుగుతుంది, ఎంతమంది ఎంత చదువు 100 కేసులు గోషామిల్ కౌన్సిల్స్లో 100 బిల్డింగ్ ఇల్లీగల్ మొత్తం. దాన్ని మొత్తం చర్య తీసుకోండి, దాన్ని యాక్షన్ తీసుకోండి సార్. జై శ్రీరామ్. ఇంకోటి ఈ టెంపుల్లో ఈ గురుదారి టెంపుల్లో 21st వరకు ఎండమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎండమెంట్ ముంగడ భారీ ఎత్తున నిరాదీక్ష ధర్నా చేస్తాం మేము. ఆడికి మొత్తం ఈ టెంపుల్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ తీసుకొని దాన్ని మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు తీసుకున్నంతసేపు ఆడే కూర్చుంటాము. ఆడికి జరిగే పరిస్థితి లేదు.